మోడీ విద్వేషపూరిత ప్రసంగంపై వెల్లువెత్తుతున్న జనాగ్రహం. ఈసీకి లేఖ రాసిన 2200 మందికి పైగా పౌరులు. ఈ 2200 అనేది దాదాపు వీళ్ళు వార్త ప్రింట్ చేసుకుని రాత్రి 10-11 గంటల వరకు వార్త రాశారు కాబట్టి 2200 కావచ్చు. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఎంతోమంది ఆన్లైన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మరి 2200 కాదు, దాదాపు ఇప్పటికే 5 నుండి 10,000 మంది ప్రజలు ఈరోజు ఈసీకి కంప్లైంట్ చేయడం జరిగింది. దయచేసి మీరు కూడా వీలుండేదంటే ఎలక్షన్ కమిషన్ యొక్క వెబ్సైట్లోకి పోయి మరి నరేంద్ర మోడీ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఆ వ్యాఖ్యలకు సంబంధించిన విషయంలో నరేంద్ర మోడీ కేసు నమోదు చేయాలి. నరేంద్ర మోడీని బర్తరఫ్ చేయాలి ఎన్నికల నుండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లాంటి విద్వేషపూరిత ప్రసంగాలు చేసేటువంటి రాజకీయ నాయకులకి ఈ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశాన్ని కల్పించద్దు అని చెప్పేసి ఎన్నికల కమిషన్కి మీరు అందరూ కంప్లైంట్ చేయాలి. తప్పకుండా ఈ 2200 మంది కాస్త ఇంకా పెరిగితే తప్పకుండా ఎన్నికల కమిషన్ కూడా ఏం చేస్తుంది అని చెప్పేసి మనం చూడొచ్చు. ఒకవేళ ఎన్నికల కమిషన్ స్పందించలేదు అని అంటే అది కేంద్ర ఎన్నికల కమిషన్ కాదు, మోడీ ఎన్నికల కమిషన్ అనే విషయం క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈరోజు మణిపూర్లో రిగ్గింగ్ జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. దేశంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో మతాల మధ్య వైషమ్యాలు తీసుకొచ్చేలాగా ప్రధాని మోడీ ప్రసంగించారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆయన వ్యాఖ్యల పట్ల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీని ఉల్లంఘించినందుకు మోడీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 2200 మంది పౌరులు భారత ఎన్నికల కమిషన్కు లేఖ సమర్పించారు. ఆదివారం రాజస్థాన్లోని బన్స్వారాలో మోడీ ప్రసంగించారు. అక్కడ కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఆరోపణలు చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే పౌరుల సంపదను చొరబాటుదారులు ఎక్కువ సంతానం కలిగిన వారికి పంచాలనుకుంటున్నది అని ఆరోపించారు. ఇప్పటికే ఉన్న విభేదాలను తీవ్రతరం చేసే పరస్పర ద్వేషాన్ని సృష్టించే మతపరమైన భాషాపరమైన వివిధ కులాలు వర్గాల మధ్య ఉద్రిక్తతలను కలిగించేలా ఎలాంటి కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి పాల్గొనకూడదని ఎంసీసీ స్పష్టంగా చెప్తున్నది. మోడీ రాజస్థాన్లో చేసిన ప్రసంగం భారత రాజ్యాంగాన్ని గౌరవించే లక్షలాది మంది ప్రజల మనోభావాలకు భంగం కలిగించింది అని పౌర బృందం లేఖలో పేర్కొన్నది. ప్రసంగం ప్రమాదకరమైనదని భారత్లోని ముస్లింలపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. ప్రధాని నిర్మోహమాటంగా కోడ్ ఉల్లంఘించారు. కేవలం మత భావాలను ఆకర్షించడమే కాకుండా ఒక వర్గంపై హిందువులలో ద్వేషాన్ని రెచ్చగొట్టడం తీవ్రతరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య మాతృమూర్తిగా భారత ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తుందని లేఖ వివరించింది. ఇలాంటి విషయంలో వెంటనే మోడీ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశంగా మన దేశంలో ఉన్నటువంటి గొప్ప పేరును నరేంద్ర మోడీ లాంటి నీచ రాజకీయ నాయకులు దాన్ని పోగొట్టడం ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మరి 2200 మంది యువకులు ఎలక్షన్ కమిషన్కు లేఖ సమర్పించడం జరిగింది. మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్పందించట్లేదు అనే విషయం మాత్రం ఇప్పటికీ అర్థం కాని విషయం. ఎందుకు స్పందిస్తుంది? క్లియర్గా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అనేది బీజేపీని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఎలక్టోరల్ బాండ్ రూపంలో మనం చూసినాం కదా, ఎస్బీఐని అయ్యా డేటా మొత్తం ఇయ్యరానంటే మేము ఇవ్వడానికి జూన్ పడుతుందంట. అంటే మేలో ఎలక్షన్లు కావాలి, జూన్లో రిజల్ట్ రావాలి. జూన్ వచ్చిన తర్వాత బీజేపీ గెలిచేది ఉంటున్నాం, బీజేపీ సపోర్ట్కి ఎత్తారు. అసలు బీజేపీకి వెళ్తే ఇయ్యనియ్యమన్నట్టుగా ఎస్బీఐ అన్నట్టు ప్రవర్తించింది. సుప్రీంకోర్టు సీరియస్ అయిన తర్వాత డాటా బయట పెట్టింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అంతే, ఎట్లా బీజేపీకి వెళ్తుంది కాబట్టి మనం సైలెంట్గా ఉంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీజేపీ మనం కాపాడుతా అని చెప్పేసి ధీమాతోని ఈరోజు ఎలక్షన్ కమిషన్ విద్వేషపూరిత రాజకీయ ప్రసంగాలు ఇస్తున్నా కూడా ఎలక్షన్ కమిషన్ మాట్లాడలేక నోరు మూసుకొని అన్నీ మూసుకొని కూర్చుంటుంది.